బులెటిన్లో బ్రేకింగ్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర గృహ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులు, పలు అభివృద్ధి పనులపై చర్చించనున్నారు నేతలు. ఇక మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైల్ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్వే వంటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరనున్నారు. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైన అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో పర్యటన కొనసాగుతుంది. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతుంది. మరి ఆయన నిన్న చూసుకున్నట్టుగా అయితే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. ఈ రోజు కేంద్ర పౌర సరఫరాల మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ కానున్నారు. మరి కొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ అడిగారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే పలువురు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ఆ అపాయింట్మెంట్స్ చూసుకుని ఈ రోజు నైట్ కి తిరిగి హైదరాబాద్ కి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడమే ఇక్కడ ప్రధాన ధ్యేయంగా కనిపిస్తుంది. వాటితో పాటు ఇక తెలంగాణ పెండింగ్ ఉన్న అంశాలు కానీ, అలాగే మూసీ ప్రక్షాళనకు సంబంధించి కానీ, ఇంకా రోడ్లకు సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి కానీ, వీటన్నిటికి సంబంధించి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి భారీగా నిధులు తీసుకురావటమే రేవంత్ రెడ్డి యొక్క ప్రధానమైన టార్గెట్ గా కనిపిస్తుంది. మరి అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా కలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలుస్తారు. మళ్ళీ అలా కలిసి తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోని ఎమ్మెల్యే కోట సంబంధించిన అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా చర్చిస్తారు. ఇక పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను కూడా అధిష్టానానికి వివరించనున్నారు. మరి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి దిశాదశను నిర్దేశించనున్నది.